సీఎం చంద్రబాబు అమరావతికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ రాయలసీమను విస్మరిస్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలి. కేవలం బెంచ్తో సరిపెట్టకూడదని మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. పులివెందుల మెడికల్ కాలేజ్కు వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలి. ఇది కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రాయలసీమలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన కపర్తి ఎంఎస్ఎంఈ కేంద్రానికి అమరావతికి తరలించకుండా ఆపాలి. ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ పీసీసీ చీఫ్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి తరలించుకొని పోతూ ఉన్నారు. తరలించుకొని అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు. ఏ ప్రాంతంతోనూ మాట్లాడలేదు. శ్రీబాగ్ ఒడంబడిక అన్నది సజీవంగా కార్లు